నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బంగాళాఖాతాన్ని భయపెట్టింది, ఆగ్నేయ తీరంలో అలజడి రేపింది. తమిళనాడు, పుదుచ్చేరిలను కుదిపేసింది. ఏపీలో వరుణాస్త్రంలా విరుచుకుపడింది. తమిళనాడు, పుదుచ్చేరిలో పదుల సంఖ్యలో ప్రాణాలు తీసింది. మొత్తంగా జనజీవితాన్ని అల్లల్లాడించింది ఫెంజల్ తుపాన్. తమిళనాడుపై మరో తుపాన్ విరుచుకుపడింది. ఫెంజల్ భీభత్సం సృష్టించింది. తుపాన్ ధాటికి చెన్నై చివురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలకు డ్యాములు డేంజర్ లెవెల్స్ దాటి ప్రవహిస్తున్నాయి. తుపాన్ తీరం దాటినా ప్రభావం చూపిస్తూనే ఉంది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవిచ్చారు. తమిళనాడులో ఫెంజల్ తుఫాన్ విధ్వంసం, చలికాలంలో ముంచెత్తిన వరదలు, చిగురుటాకులా వణికిన చెన్నై, పుదుచ్చేరిలో పోటెత్తిన వరదలు, రికార్డు స్థాయిలో వర్షపాతాలు. ఏపీపై ఫెంజల్ ఎఫెక్ట్ ఎంత? ఇంకెన్ని రోజులు ఈ వర్షాలుంటాయి? తమిళనాడు, పుదుచ్చేరిలలో ఫెంజల్ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టించింది. చలిలో వరదలు వణికించాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రోడ్లు, నదులను తలపించాయి. చాలా ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. తుఫాన్ దాటికి చెన్నై చిగురుటాకులా వణికింది. తాజాగా తమిళనాడులోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరువణ్ణామలై, విలుపురం, కళ్లకురిచ్చి జిల్లాల్ని అప్రమత్తం చేశారు. ఈ 3 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరో 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. వరద ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక చర్యలను సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విల్లుపురంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. రిలీఫ్ క్యాంపుల్లో వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులను పంపిణీ చేశారు. కాంచీపురం జిల్లాలో డ్యాంలన్నీ నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లాలోని నదులు డేంజర్ లెవెల్స్ ను దాటి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడలూరులో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. చాలా ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చెన్నై ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. పుదుచ్చేరిలో కూడా ఇంకా వందలాది ఇళ్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది. వరద సహాయక చర్యల్లో సైన్యం కూడా రంగంలోకి దిగింది. 200 మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోడ్ల మీద వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫెంజల్ తుఫాన్ ఎఫెక్ట్ చెన్నైపై ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు దంచికొట్టాయి. రహదారులు, నదులను తలపించాయి. తుఫాన్ బంగాళాఖాతంలో వంపులు తిరుగుతూ శనివారం చెన్నైకి దగ్గరగా వచ్చింది. ఉదయం 8:30 సమయంలో 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమవగా మధ్యాహ్నానికి 90 కిలోమీటర్ల దూరానికొచ్చింది. 6 గంటల్లో చెన్నై వైపు 20 కిలోమీటర్లు కదిలింది. అంతకుముందు శుక్రవారం రాత్రి బంగాళాఖాతంలో తుఫాన్ బలమవ్వడంతో నగర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు శనివారం తుఫాన్ నిదానంగా కదలడంతో ప్రభావం మరింతగా పెరిగి చాలా ప్రాంతాలు వర్షానికి నీట మునిగాయి. చెన్నై నగరంపై గాలుల ప్రభావం, వర్షం తీవ్రత రెండూ ఎక్కువగానే కనిపించాయి. దీంతో చాలా ప్రాంతాలలో వరద నీరు ముంచెత్తింది. 60 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల మధ్య వేగంతో నగరం మీదుగా గాలులు వీయడంతో చాలా ప్రాంతాలలో చెట్లు విరిగిపడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారి ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని కరైకాల్, మహాబలిపురం దగ్గర తీరం దాటింది. దీని ప్రభావంతో తమిళనాడుని భారీ వర్షాలు కుదిపేశాయి. వరదలతో జనజీవనం నిలిచిపోయింది. నగర వ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో జీసీసీ, ఇతర విభాగాలకు చెందిన 30,000 మంది దాకా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం, విడతల వారీగా వర్షం ప్రభావాన్ని చూపడంతో సహాయక చర్యలు వేగంగా సాగలేదు. చెన్నై సెంట్రల్, ఎగ్మూరు స్టేషన్లతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో చాలా చోట్ల రైల్వే స్టేషన్లలోకి సైతం వరద నీరు వచ్చేసింది. పట్టాలు వరదలో ఉండడంతో చాలా రైళ్లకు అంతరాయం ఏర్పడింది. నిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా నడిచాయి. చెన్నై విమానాశ్రయంలో సైతం వరద పోటెత్తింది. రన్వేలు వరదలో ఉండడంతో విమానాలు దిగేందుకు, ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెన్నై వ్యాప్తంగా రోడ్లలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సబ్వేలు వరదతో నిండిపోవడంతో అటుగా ట్రాఫిక్ను నిషేధించారు. తీరం వెంబడి రహదారుల్లో తీవ్ర గాలులు ఉండడంతో
ఈసీఆర్, ఓఎంఆర్ రహదారుల్లో వాహనాలను అనుమతించలేదు. జీఎస్టీ రోడ్డులో వరద ముంచెత్తింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. చాలా మంది అతి కష్టం మీద తమ వాహనాలను ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. చెన్నై నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీర జిల్లాల్లో బీచ్ల్లోకి ఎవరూ వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. అన్ని బీచ్ల్లోనూ గట్టి పహారా ఏర్పాటు చేశారు. మరోవైపు తీరం వెంబడి గాలులు బలంగా ఉండడంతో అటుగా ఎవరినీ వెళ్లనీయకుండా ఆయా దారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఇతర ప్రాంతాలతో పోలిస్తే చెన్నై నగరం తుఫాన్ ధాటికి తీవ్ర ప్రభావానికి లోనైంది. అత్యంత భారీ వర్షపాతాలు రికార్డయ్యాయి. చాలా చోట్ల 20 సెంటీమీటర్ల నుంచి 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నై నగర వ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్టు అధికారులు అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం, కుండపోతగా వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. బలమైన గాలులతో చాలా ప్రాంతాలలో చెట్లు నేలకూలాయి. వాటిని తొలగిస్తున్నారు. కరెంటు షాకుతో 3 మృతి చెందారు. చాలా ప్రాంతాలు ఇంకా వరదలోనే ఉన్నాయి. క్రోంపేట, తిరుమల నగర్, అస్తినాపురం, పట్టాళం, కత్తివాక్కం, రాయపురం తదితర చాలా చోట్ల ఇళ్లల్లోకి సైతం నీరు వెళ్లినట్టు ఫిర్యాదులు అందాయి. పలు ప్రాంతాలలో జీసీసీ సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసినా వరద ప్రభావం తగ్గలేదు. కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలోనే ఉండిపోయాయి. భారీ వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే ఇబ్బందులు తప్పేలా లేవని కంగారు పడుతున్నారు. వరద తీవ్రత, గాలుల ప్రభావంతో చాలా చోట్ల కరెంటు లేదు. కొన్ని చోట్ల విడతల వారీగా కోత విధించగా మరికొన్ని చోట్ల ఉదయం నుంచే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక తిరువణ్ణామలై తిండివనం రోడ్లు జలమయం కావడంతో కొందరు రోడ్లపైనే చేపలు పట్టారు. వలలు, కర్రలు ఉపయోగించి వాన నీటిలో చేపల వేట సాగించారు. ఇది చూసిన స్థానికులు మరికొందరు రోడ్లపైకొచ్చారు. భారీ వర్షం, బలమైన గాలులతో తమిళనాడులో భయానక వాతావరణం నెలకొంది. చెన్నైలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నేట మునిగాయి. ప్రజలు తీవ్ర అవస్థలెదుర్కొంటున్నారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్పోర్టును శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకు మూసివేశారు. శనివారం చెన్నైలో విమానం మూసివేతకు ముందు ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. వాతావరణం అనుకూలించని సమయంలో ముంబై చెన్నై 6E683 సర్వీస్ విమానాన్ని లాంచ్ చేసే ప్రయత్నం చేయగా త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇక 14 గంటల తర్వాత చెన్నై విమానాశ్రయం తెరుచుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఎయిర్పోర్టులో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అటు కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మలప్పురం, కొలికోడ్, వయనాడు, కన్నూర్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. శబరిమలతో పాటు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్టును జారీ చేశారు. శబరిమలలో వర్షం కారణంగా అయ్యప్ప భక్తులు అవస్థలు పడుతున్నారు. సన్నిధానం, పంబా, నిలక్కల్లో వర్షాలు కురుస్తున్నాయి. శబరిమలలో దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. పుదుచ్చేరిని ఫెంజల్ తుపాన్ కుదిపేసింది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫ్లాష్ ఫ్లడ్స్తో పుదుచ్చేరిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఫెంజల్ తుఫాన్ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. భారత్, శ్రీలంకల్లో 19 మంది చనిపోయారు. తమిళనాడు, పుదుచ్చేరిపై పెను ప్రభావాన్ని చూపింది. తిరువణ్ణామలైలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సిద్ధలాల కింద 7 చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. తుఫాన్ ఎఫెక్టుతో తమిళనాడులోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అటు కర్ణాటకలోనూ సైక్లోన్ ప్రభావాన్ని చూపింది. కోలార్లో విద్యాసంస్థలకు ఇవాళ హాలిడే ఇచ్చారు. ఫెంజల్ తుఫాన్ మహాబలిపురం, పుదుచ్చేరి మధ్య తీరం దాటింది. దీని కారణంగా పుదుచ్చేరిలో అత్యధికంగా 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. తుఫాను పుదుచ్చేరిని సమీపించిన తర్వాత పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో భారీ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. వరదల్లో 3 చనిపోయారు. పుదుచ్చేరి రోడ్లన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. పుదుచ్చేరిలో సహాయక చర్యల కోసం ఆర్మీని పిలిపించినట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. ఈదురుగాలుల ధాటికి పుదుచ్చేరిలో పలుచోట్ల చెట్లు నేలకూలాయి.
సహాయక సిబ్బంది వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలకు ఆ ప్రాంతం నేట మునిగింది. 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ఇళ్లు వరదలో మునిగిపోయాయి. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అటు ఆర్మీ రంగంలోకి దిగింది. 700 మందిని రెస్క్యూ చేసింది. కృష్ణానగర్లో 145 మంది, కుబేర్ నగర్లో 225 మంది, జీవానగర్లో 165 మందిని వరదల ప్రభావిత ప్రాంతాల నుంచి తరలించింది. ఇక ఎన్డీఆర్ఎఫ్ సైతం 2000 మందిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేరవేసింది. తుఫాన్ తీరం దాటేటప్పటికీ పుదుచ్చేరి ప్రాంతంలో బలమైన గాలులు వేస్తున్నాయి. పుదుచ్చేరి, తమిళనాడుల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులోని 6 జిల్లాలకు, పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిలపై కొనసాగుతోంది. అనేక జిల్లాల్లో పాఠశాలలను, కళాశాలలను మూసివేశారు. తమిళనాడులోని విల్లుపురం, తిరువళ్లూరు, కడలూరు, తంజావూరు, రామనాథపురంతో సహా 9 జిల్లాల్లో పాఠశాలలు ఇప్పటికే మూసేశారు. కొన్ని ప్రాంతాలలో మూసివేతలను అధికారులు ధృవీకరించినప్పటికీ హాలిడే కొనసాగే అవకాశం ఉంది. తమిళనాడులో ఫెంజల్ తుఫాను విధ్వంసం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరుతో సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ సెలవు ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా విద్యాశాఖ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. కానీ దాదాపు సెలవు ఇచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంది. ఎందుకంటే పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. వరద బీభత్సంతో మరికొన్ని ప్రాంతాలలో పాఠశాలలు మూతపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉదయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. మరోవైపు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు, వరదల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల ఆదేశాలను అనుసరించాలని వెల్లడించింది. వరదలున్న రోడ్ల వైపు నుంచి వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. తుఫాన్ ప్రభావంపై దృష్టి సారించేందుకు అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై, తిరువారూర్, కడలూరు, నాగపట్నం వంటి హై రిస్క్ ప్రాంతాలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలుగు రాష్ట్రాలపై ఫెంజల్ తుఫాన్ ప్రభావం చూపింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సూళ్లూరుపేటలో రికార్డు స్థాయిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 24 గంటల్లో ఏపీతో పాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలియజేసింది. ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి జిల్లాలో తడ దగ్గర జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాన నీరు నిలిచింది. సుళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం, నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. సుళ్లూరుపేట, ఏర్పేడు, నారాయణవరం, కేవీబీపురం మండలాల పరిధిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో గూడూరు, కోట, వాకాడు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలో కుండపోతగా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫెంజల్ తుఫాన్ టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో మరో 24 గంటల పాటు దీని ప్రభావం ఉంటుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆకస్మిక వరదలొచ్చే ఛాన్స్ ఉంది. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటోంది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అలర్ట్ చేసింది. ఇక తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో జారీ చేసిన ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించినట్లు ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో జనాలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఇక కృష్ణపట్నంలో సముద్రం 10 మీటర్లు ముందుకొచ్చింది. ఫెంజల్ తుఫాన్ కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేటలో 17 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో తగిన జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ తుఫాన్పై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా
చిత్తూరులోని అన్ని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ఇచ్చారు. నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు కూడా సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఓవైపు తుఫాను ప్రభావంతో శుక్రవారం నుంచి తమిళనాడు రాష్ట్రంతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న నిరంతరాయంగా తిరుమలలో వర్షం కురిసింది. తిరుమల నుంచి శ్రీవారి పాదాలు, పాప వినాశనానికి వెళ్లే మార్గాలను మూసివేశారు. తిరుపతి జిల్లాలోని కేఎం అగ్రహారంలో 13.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నారాయణవనం, ఏర్పేడు, కేవీపీపురం మండలాల పరిధిలో కాజ్వేపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి జిల్లాలో ఫెంజల్ తుఫాన్ ఎఫెక్ట్ బాగా కనిపించింది. ఎక్కడ చూసినా జలకళ సంతరించుకుంది. ప్రధానంగా కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో సైతం ఎడతెరిపి లేకుండా వర్ష ప్రభావం కనిపించింది. దీంతో తిరుమల మాడవీధుల్లో నీటి ప్రవాహం ఎరులా ప్రవహించింది. అయితే స్వామివారి దర్శనానికొచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని చర్యలు తీసుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో వర్షం ధాటికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపట్టడంతో సమాచారం అందుకున్న టీటీడీ వెంటనే జేసీబీలను ఏర్పాటు చేసి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకుంది. నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షం ధాటికి తిరుమలలోని 5 ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాల నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అధిక వర్షపాతం వివరాలను ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోనే 5 అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలను గుర్తించగా వాటిలో అన్ని ప్రాంతాలు తిరుపతి జిల్లాకు చెందినవి కావడం హైలైట్. కేఎం అగ్రహారంలో 187 మిల్లీమీటర్లు, కేఆర్కేపురంలో 162 మిల్లీమీటర్లు, రాచపాలెంలో 152 మిల్లీమీటర్లు, మన్నార్, పొలూరు 149 మిల్లీమీటర్లు, భీములవారిపాలెం 137 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక తుఫాన్ ఎఫెక్టుతో విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా విశాఖ తిరుపతి విమాన సర్వీసులను రద్దు చేశారు. Westwards very slowly and weaken gradually into a deep depression for north coast of Tamil Nadu and Puducherry during next 6 hours. Under the influence, as we forecasted, coastal Andhra Pradesh and Rayalaseema has seen widespread rains and some places heavy falls and some other places very heavy rainfalls were recorded for coastal Andhra Pradesh and Rayalaseema. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. పండించిన వరి పంట నేట మునిగింది. వరి పంట తుఫాను ధాటికి మొత్తం వాలిపోయింది. అంతేకాకుండా మరో 2 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలపడంతో టమాటా పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. చేతికొచ్చిన పంట తుఫాను ధాటికి నేలమట్టం కావడంతో ప్రభుత్వమే తమను అన్ని విధాలా ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇటు తెలంగాణలో కొన్ని చోట్ల ఫెంజల్ ప్రభావం ఉంది. నిన్న రాత్రి హైదరాబాద్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఫెంజల్ తుఫాను ప్రభావంతో ఒక్కసారిగా హైదరాబాద్ వాతావరణం మారిపోయింది. అసలే చంపేస్తున్న చలికి చిరుజల్లులు తోడయ్యాయి. రాబోయే 24 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తానికి ఫెంజల్ తుఫాన్ ఎఫెక్ట్ తమిళనాడు, పుదుచ్చేరిలపైనే విపరీతంగా ఉంది. అటు ఏపీ పైన ప్రభావం ఎక్కువగానే కనిపించింది.